హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మనకి ఫ్రీ గ్యాస్ సిలిండర్ గురించి అయితే ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. అది ఏంటంటే సిలిండర్ బుక్ చేసుకున్నా ఇంకా సబ్సిడీ జమ కాలేదా, అయితే ఉచిత గ్యాస్ మీరు అర్హులైనా కాదా, సమస్య ఎక్కడుందో ఆన్లైన్లోనే చూసుకోవచ్చు. అది మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ దీపం పథకం 2 డాష్ బోర్డుని అందుబాటులో తీసుకురాబోతాం మన కూటమి ప్రభుత్వం. ఈ ఎవరికైతే ఫ్రీ గ్యాస్ ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఎందుకు పడలేదో ఆ సమస్యని మీరే తెలుసుకునే విధానంగా మీ ఫోన్ నెంబర్, మీ గ్యాస్ నెంబర్ అయినా సరే లేదా మీ రేషన్ కార్డు నెంబర్ కొట్టిన స్టేటస్ వచ్చేలా డాష్ బోర్డుని రెడీ చేస్తున్నారు. అది ఏంటని పూర్తి విధానాలు తెలియజేస్తాను. అలాగే మన రెండో గ్యాస్ కూడా విడుదలయ్యింది, అది ఎలా బుక్ చేసుకోవాలి, ఇప్పుడు బుక్ చేసుకునే విషయాన్ని అందిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మన ఛానల్ విజిట్ చేయండి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇంకా మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం పూర్తి వివరాలు ఏంటంటే మనకు కావాలంటే సమాచారం వరకైతే మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడున్న సమాచారం ఏంటంటే సిలిండర్ సంబంధించిన విషయాలు అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి దీపం పథకం కింద అయితే ఏడాదికి 3 సిలిండర్లనే ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందుతూ మీరు అర్హులైనా అయినప్పటికీ ఈ పథకం కింద మీరు రావాల్సిన సబ్సిడీ సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు గ్యాస్ ఏజెన్సీలు అధికారులను అడుగుతున్న సమాధానం దొరకడం లేదు. అయితే ఇక నుంచి మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదంటున్న మన ప్రభుత్వం. ఇంట్లో కూర్చొని మీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను బుక్ స్టేటస్ సహా అన్ని వివరాలు కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ ప్రత్యేక చొరవలు తీసుకుని వినియోగదారులకు సౌలభ్యంగా ఉండేలా దీపం పథకం 2 డాష్ బోర్డును సిద్ధం చేశారనేసి చెప్తున్నారు. ఇది త్వరలోనే ఈ డాష్ బోర్డును ఆన్లైన్లో అందుబాటులోకి రానుందనేసి మన ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్. అయితే రెండో ఉచిత సిలిండర్ను బుకింగ్ చేసుకునే విధానం కూడా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందజేస్తామనేసి ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది నవంబర్ 1న దీపావళి కానుకగా దీపం పథకం 2ని ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టారు. అది సంగతి మనకందరికీ తెలిసింది కదా ఫ్రెండ్స్. ఈ పథకం కింద అమలు కోసం 2680 కోట్ల నిధులు కూడా కూటమి ప్రభుత్వం కేటాయించిందనే విషయం మనందరికి కూడా తెలిసింది. లబ్ధిదారులు సాధారణ పద్ధతిలోనే ముందుగా సొమ్ము చెల్లించి గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటే పట్టణ ప్రాంతాల్లో 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు సిలిండర్ను డెలివరీ అందుతాయి. సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 45 గంటల లోపు లబ్ధిదారులకు చెల్లించిన సొమ్మును మొత్తం వారి ఖాతాల్లో తిరిగి జమ అవుతుంది. మొత్తం 3 సిలిండర్లను ఒకేసారి ఇవ్వకుండా ప్రతి 4 నెలలకి సిలిండర్లని ఉచితంగా ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే జారీ చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఇవ్వగా 98 లక్షల మంది ఉపయోగించుకున్నారు. అయితే వీరిలో 14,000 మంది పైగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో ఇంతవరకు సబ్సిడీ సొమ్ము జమ కాలేదు. లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్లతో బియ్యం కార్డు అలాగే ఆధార్ కార్డులకు ఒకదానికొకటి మరొక లింకు సరిపోక పొంతన లేక సబ్సిడీ సొమ్ము వారి ఖాతాల్లో జమ కాకపోవడానికి సాంకేతిక సమస్యలనేసి ఎదురవుతున్నాయనేసి సివిల్ సప్లైస్ అధికారులు చెబుతున్నారు. ఏడాదైనా మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు మార్చి 31కి పూర్తి అయిపోయింది. ఈ ఏప్రిల్ అంటే 1వ తేదీ నుంచి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా బుక్ చేసుకోవచ్చు అనేసి నాదెళ్ల మనోహర్ గారు స్పష్టంగా ఆయన పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నెలలోనే ప్రతి ఒక్కరు ఈ నెల నుంచి 4 నెలల లోపు ఎవరైనా సరే రెండో గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకునే విధానాన్ని కూడా అమలైందనేసి మన నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే రెండో గ్యాస్ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ రోజు నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్లో జమ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక విషయం మాట్లాడుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో, డాష్ బోర్డ్ ఎలా చేసుకోవాలో, ఆ సైట్ అనే విషయాన్ని కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు డాష్ బోర్డ్ ఎలా విడుదల చేస్తారు, ఇంకా విడుదల చేయలేదు, విడుదల చేసిన వెంటనే కూడా నేను మీకు మరో వీడియోని నేను తెలియజేస్తాను. ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి సంబంధించినటువంటి స్టేటస్ తెలిసి డాష్ బోర్డును పౌర సరఫరా శాఖ అందుబాటులోకి తెచ్చేందుకైతే త్వరలోనే దాన్ని అందుబాటులో తేవబోతుంది. అది ఆన్లైన్ స్టేటస్ ఏంటంటే దానికి
లింక్ కూడా ఇప్పుడు ఏంటనేది ఆ సైట్ పేరు కూడా నేను చెప్తాను. EPDS2.ap.government.in అంటే ఇది రేషన్ కార్డు అని కొట్టినా దాని కింద 2 రోజులు కూడా వస్తుందన్నమాట. దాంట్లో యువర్ దీపం 11 స్టేటస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక సెర్చ్ బార్ వస్తుంది. ఆ బాక్స్లో లబ్ధిదారులు తమ బియ్యం కార్డు నెంబర్ లేదా LPG కన్జ్యూమర్ నెంబర్ని ఎంటర్ చేసినా అప్పుడు లబ్ధిదారుల విషయాన్ని స్టేటస్ మొత్తం అందులో వస్తుందన్నమాట. అయితే ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఇంకా కొద్ది రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని పూర్తి విధానాలు వాళ్ళు చెక్ చేసి తర్వాత దాంట్లో ఆప్షన్ వెళ్తారు. మన రేషన్ కార్డు సైట్ ఏదైతే దాంట్లోనే దీన్ని కూడా ఆప్షన్ ఇస్తారు. కొత్త సైట్ అనేది వేరే ఏం లేదు, ఆ సైట్లోనే ఒక ఆప్షన్ ఇస్తారు, దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. దానికి ముందు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే NPS లింక్ మీ అకౌంట్కి అనేది ఉందో లేదో మీరు ఆన్లైన్లో కూడా ఫస్ట్ అనేది చెక్ చేసుకోండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే పథకాలు ప్రతి ఒక్కరికి పడాలంటే కూడా అందరికీ NPS లింక్ అనేది అకౌంట్కి ఉండాల్సి ఉంటుంది. ఆ స్టేటస్ అనేది ఆన్లైన్లో NPS అని కొడితే మీరు చెక్ చేసుకునే విధానాన్ని కూడా నేను వీడియోలో మీకు చూపించాను. దాన్ని కూడా మీరు చూసి అలా చెక్ చేసుకోవచ్చు స్టేటస్ని. మరి ఇంకొకటి విషయం ఏంటంటే ఇందాక చెప్పినట్టు రేషన్ కార్డులో ఒక పేరు అలాగే ఆధార్ కార్డులో ఒక పేరు తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే కూడా మనకి సబ్సిడీ పడకుండా విధానం కూడా ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి రేషన్ కార్డు నెక్స్ట్ మంత్లో వెళ్తారు కాబట్టి రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సరి చేసుకుంటే సరిపోతుంది. దానికి ముందు కూడా మీరు NPS లింక్ అనేది కూడా చెక్ చేసుకోండి. అది మనకి ఇక్కడ వచ్చిన సమాచారం వరకు. ఇక త్వరలోనే మనకైతే డాష్ బోర్డ్ అనేది దీపం 11 డాష్ బోర్డ్ అనే ఆప్షన్ అయితే రేషన్ కార్డు సైట్లోనే ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్టేటస్ చెక్ చేసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధానం కూడా త్వరలో రాబోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. జై హింద్.